నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మమత కోటలో బీజేపీ పాగా వేస్తోందా? ఉత్కంఠగా రెండో విడత పోలింగ్ 29 బుధవారం రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. తప్పకుండా విజయం సాధిస్తుంది. దాంట్లో కొన్ని మనము స్పృశన అంటాం. ఇది కొన్ని మనము చూసుకుందాం ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న రాజకీయ సమరం తుది అంకానికి చేరుకుంది. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు గాను రెండవ చివరి విడతలో 142 స్థానాలకు బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ మధ్య ఈ ఎన్నికలు హోరాహోరీ పోరుగా సాగాయి. కాంగ్రెస్, సిపిఎం వంటి పార్టీలు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీఎంసీ, బీజేపీ మధ్యనే ఉన్నది. డమ్మి కాంగ్రెసు, కమ్యూనిస్టు వాళ్ళు డమ్మి, వాళ్ళది ఏం లేదు. తొలి విడత పోలింగ్లో రికార్డు స్థాయిలో 93.17% నమోదు కావడం చాలా గ్రేట్. 85% ఎబో 86. తమిళనాడులో అయితే 93.17 పశ్చిమ బెంగాల్లో. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో కూడా 100% అవుతాయి. దాంట్లో ఆశ్చర్యపోని అవసరం లేదు. పొద్దున్నుంచే ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారట పోలింగ్ బూతులకు. దాంట్లో ఏం లేదు. తాజాగా పోలింగ్ జరుగుతున్న దక్షిణ బెంగాల్ ప్రాంతంలో 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న 77 స్థానాల్లో కేవలం 18 మాత్రమే ఈ ప్రాంతం నుంచి ఉన్నాయి. అంటే మమతా బెనర్జీకి అది బాగా పట్టున్నటువంటి ప్రాంతం. కోల్కతా, హౌరా, నార్త్, సౌత్ 24 పరగనాలు, నాడియా, హుగ్లీ వంటి కీలక జిల్లాలోని ఈ ప్రాంతంలో ఆధిక్యం సాధించే పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది. అందుకే ఈసారి దక్షిణ బెంగాల్ను కైవసం చేసుకునేందుకు బీజేపీ తన పూర్తి రాజకీయ శక్తిని మోహరించింది. నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు ఇక్కడ విస్తృతంగా పర్యటించారు, ప్రచారం చేశారు. వాస్తవమైన విషయం. ఇక్కడ నందిగ్రామ్లో మమతను ఓడించి సువేందు మరోసారి ఆమెపై పోటీకి దిగడంతో 2021లో నందిగ్రామ్లో మమతను ఓడించిందట. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మరోవైపు 64 అసెంబ్లీ, నార్త్, సౌత్ 24 పరగనాల జిల్లాల్లో రెండు పార్టీల భవిష్యత్తును నిర్దేశిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మమతా బెనర్జీ మీదనే మళ్ళీ ఆయన పోటీ చేస్తున్నాడు. సువేందు అధికారి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మళ్ళీ పోటీ చేస్తున్నాడు. మళ్ళీ విజయ ఢంకా మోగిస్తాడు. అయితే ఎన్నికల్లో ఎస్ఐఆర్ అంటే రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఓటర్ లిస్టులలో పెట్టుకొని ఆ మద్దతుతోనే 3 సార్లు గెలిచింది మమతా బెనర్జీ. చేసింది ఏం లేదు. ఆ రాష్ట్రానికి దరిద్రం చుట్టుకునేది. ఆమె పరిపాలనలో రాష్ట్రానికి దరిద్రం చుట్టుకునేది. వచ్చిన వాళ్ళకు అతిథి మర్యాదలు, మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి వాళ్లకు సత్కారాలు, అతిథి మర్యాదలు, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడెంటి కార్డులు ఇవి ఇచ్చింది, నాశనం చేసి పడేసింది. అయితే 6.97 లక్షల ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. వాస్తవానికి ఎన్నికల గెలుపు మార్జిన్ల కంటే తొలగించిన ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇది ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రెండవది, అమిత్ షా గారు అక్కడే ఉన్నారు. 2 విడతలుగా ఎలక్షన్ జరిగినాయి. పోలీస్ పటిష్టమైన బందోబస్తు, ప్రతి గ్రామం నుంచి బందోబస్తు, సిఆర్పి, స్టేట్ పోలీసులను పెడితే వాళ్ళు తెలుసు కదా మనకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ అండదండలు ఉంటాయి వాళ్ళకి. స్టేట్ పోలీస్, సెంట్రల్ వాళ్ళని దించిరి. వాళ్ళు ఎవరికి వినట్వాడు, అది బీజేపీ వాళ్ళకి వినడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని వినడు. ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే అక్కడ ఈసీలు కొడుతూనే ఉంటారు. అవసరం అనుకుంటే బాష్పవాయు గోళాలు, లేదంటే కాల్పులు కూడా చేస్తారు. అంత పటిష్టం ఉంటుంది. ఆ భయంతో ఏమైందంటే ఎక్కడ హింస జరగకుండా జరిగింది. రాత్రి ఏదో చిన్నగా హింస జరిగింది, అది చిన్నది. గత రికార్డులో చూసుకుంటే రాత్రి జరిగినది చిన్న హింస జరిగింది ఒక చోట, అంతే తప్ప శాంతియుత వాతావరణంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఎలక్షన్. ఏమున్నా మనకి ఇవాళ రాత్రికి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. 4వ తారీఖు నాడు చరిత్ర అంతా బయటకు వస్తుంది. ఏమంటారు ప్రేక్షకులారా? మరి ఇప్పుడు భాజపా గెలుస్తుందా పశ్చిమ బెంగాల్లో, మమతా గెలుస్తుందా? దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.